ఒక యువకుడు ఒక అందమైన అమ్మాయిని చూసి మోహించి తన గురించి ఆలోచిస్తూ పిచ్చివాడిగా అయిపోతూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి తన దగ్గరికి వచ్చి నీ కోరిక తీరుస్తాను అని చెప్పగానే అతను వెళ్లి నూతిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? వసుదేవుడు మహాదేవుడు అనే ఇద్దరు వ్యక్తులు ఒకే దగ్గర చాలా కాలం కలిసి చదువుకుంటూ ప్రాణ స్నేహితులయ్యారు. అలా కొన్నాళ్లకి వాళ్ళ చదువు పూర్తయిన తరువాత ఎవరి ఊరికి వారు వెళ్లిపోతున్న సమయంలో వసుదేవుడు ఇలా అంటాడు, మిత్రమా, కొన్ని కారణాల వల్ల నువ్వు నా వివాహానికి రాలేకపోయావు. ఇప్పుడైనా ఒకసారి మా ఊరు వచ్చి మా ఇంట్లో 2 రోజులు ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించు అని తన స్నేహితుణ్ణి అడుగుతాడు. అయితే మహాదేవుడు తన స్నేహితుడి కోరికను కాదనలేక ఇప్పుడైతే మీ ఊరు వస్తాను అని చెప్పి వాళ్ళ గ్రామానికి వెళ్తాడు. అలా గ్రామానికి వెళ్లిన మరునాడు వాళ్ళిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బజార్లో నడుస్తూ ఉంటే అప్పుడే మహాదేవుడు ఒక అందమైన అమ్మాయిని చూసి కామించి మదన తాపంతో మంచం పట్టేశాడు. అయితే విషయం తెలియని వైద్యులు ఎంత వైద్యం చేసినా అది తగ్గకపోవడంతో వసుదేవుడు మహాదేవుడి దగ్గరికి వెళ్లి అసలు ఏమైంది, దేనికోసం మానసికంగా బాధపడుతున్నావు, దయచేసి నాకు చెప్పు, నీ కోరికను నేను తీరుస్తాను అని భరోసా ఇస్తాడు. అప్పుడు మహాదేవుడు తన మదన తాపాన్ని వెల్లడించి తను చూసిన అందమైన అమ్మాయి గురించి తన రూపాన్ని గురించి వివరించి చెప్తాడు. అది విన్న వసుదేవుడు రహస్యంగా ఆమె ఇంటికి వెళ్లి తనని కలుసుకొని, ఓ రుక్మిణి, నా మిత్రుడికి నీ అందు మోహము కలిగింది. నిన్ను పొందకపోతే అతడు జీవించడు. నువ్వు అతనికి ఏమీ చెప్పవద్దు. నా మాట నిలబెట్టు. నా ప్రాణమిత్రుడిని కాపాడు అని ఆమె కాళ్ళు చేతులు పట్టుకొని అతి కష్టం మీద ఆమెను ఎలాగో ఒప్పించి ఆ రోజు రాత్రికి అతి రహస్యంగా మహాదేవుని దొడ్డితోవున ఆమె వద్దకు పంపిస్తాడు. అలా మహాదేవుడు ఎంతో ఆనందంతో ఆమె గదిలో కూర్చొని ఆమెతో మాట్లాడుతూ తన కోరిక నెరవేరబోతోందన్న సంతోషంలో ఉన్న అతనికి హఠాత్తుగా ఒక చిత్రం కనిపిస్తుంది. దానిలో వసుదేవుడు రుక్మిణి వివాహం సందర్భంగా గీయించిన చిత్రం అది. అది చూసిన మహాదేవుడికి మతిపోతుంది. అయ్యో, ఎంత పొరపాటు చేశాను, వసుదేవుడు రుక్మిణి భార్యాభర్తలు అని తెలియక ఎంత మహాపాపం చేశానని బాధపడుతూ తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించి ఇంటి పక్కనే ఉన్న బావిలోకి దూకేస్తాడు. మహాదేవుడు బావిలోకి దూకడాన్ని గమనించిన రుక్మిణి, నాపై ఎంతో నమ్మకంతో నా భర్త అప్పగించిన పనిని నెరవేర్చలేకపోయాను, వారి ప్రాణమిత్రుడిని కాపాడలేకపోయాను, ఇక నా భర్తకి నా మొక్కం ఎలా చూపించేది, ఇక నేను బ్రతికి ఉండడం ఎందుకు అని అనుకుంటూ ఆమె కూడా బావిలోకి దూకి మరణిస్తుంది. ఇక తెల్లవారుజామున తన మిత్రుడు తిరిగి రాకపోవడంతో వసుదేవుడే స్వయంగా ఇంటికి వెళ్లి మేడ మీద గదిలో రుక్మిణి మహాదేవుడు కనిపించకపోవడంతో వారిని వెతుకుతూ బావిలో పడి ఉండడాన్ని గమనించి తాను కూడా బావిలోకి దూకి ప్రాణాలు వదిలేస్తాడు అంటూ బేతాళుడు కథ చెప్పడం ఆపి విక్రమార్క మహారాజుతో ఇలా అంటాడు, ఆ ముగ్గురి చావుకి ఎవరు అసలు కారణం? మిత్రుడి భార్యపై మనసు పడిన మహాదేవుడా, లేక నిజం చెప్పకుండా అతన్ని తన భార్య వద్దకు పంపించిన వసుదేవుడా, లేదా భర్త కోరినంత మాత్రాన చేయకూడని పనికి సిద్ధపడిన రుక్మిణీదా? సమాధానం చెప్పు రాజా అని అడుగుతాడు. ఇక్కడ వారి చావులకు వీరెవరూ కారణం కాదు, అందుకు అసలు కారణం విధి, అంతా విధి నిర్ణయమే తప్ప మరొకటి కాదు అని విక్రమార్క మహారాజు సమాధానం చెప్తాడు. ఇక మీరేమంటారు? విక్రమార్క మహారాజు చెప్పిన సమాధానంతో మీరు ఏకీభవిస్తారా? అయితే మీ అభిప్రాయాన్ని